కేంద్ర బడ్జెట్పై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేశారని, బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా మనల్ని మోసం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి వాత పెట్టక తప్పదన్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది. ఇప్పటికీ ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దుర్మార్గం. 7 లక్షల కోట్ల అప్పున్నది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇక్కడ బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు తెలంగాణ ప్రజలు. అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన శక్తి లేదు. ఆంధ్ర బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ పరిణామే, కానీ తెలంగాణకు ఎందుకు ముండి చేయి చూపించారనే ప్రశ్నిస్తున్నాం. అలాగే పెన్షన్లకు లేకుంటే స్టాప్ రేటు లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు అన్ని పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితిలో వాటి గురించి ఏం చేయలేదు. తెలంగాణ కోసం కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తిగాక ఇబ్బందులు పడుతుంది. ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు ఏదో ఒకటి అమలు కాలేదు. దీన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి వాత పెట్టక తప్పదు.